ఏదో చేద్దాం అనుకునేసరికి ఇంకేదో అయింది. పానీపూరి చేద్దామని చెప్పి ఆలు బాయిల్డ్ చేసి పక్కన పెట్టేశాను. కానీ ఎందుకో పెద్ద ప్రాసెస్ అనిపించింది. మొత్తానికి ఒక కొత్త రెసిపీ చేశాను. టేస్ట్ మాత్రం చాలా బాగుంది. యూట్యూబ్ లో కొన్ని వీడియోస్ చూసి ఒకసారి ఆలు పిల్లోస్ అని ట్రై చేశాను. అస్సలు సెట్ కాలేదు. ఆలు పేస్ట్ ని మనం పిల్లోస్ లా చేసి డీప్ ఫ్రై చేయడమే. ఏమైందంటే అది ఆయిల్ లో వేయగానే మొత్తం విచ్చుకుపోయింది. అంతేకాదు ఆయిల్ మొత్తం పీల్ చేసుకుంది. సో ఇప్పుడు అలా అస్సలు చేయొద్దని చెప్పి మెత్తగా స్మాష్ చేసుకున్న ఆలు, ఆనియన్, పచ్చిమిర్చి, జీలకర్ర, కొత్తిమీర, అలాగే బియ్యం కొంచెం క్వాంటిటీలో ఉడికించి పక్కన పెట్టుకున్న శనగపప్పు కూడా యాడ్ చేసి ఇలా రౌండ్ బాల్స్ లా చేశాను. ఈ బాల్స్ మొత్తం డీప్ ఫ్రై చేశానంతే. టేస్ట్ మాత్రం చాలా బాగుంది. కుదిరితే ఇంట్లో మీరు ఒకసారి ట్రై చేయండి. బాగానే వీడియోలో చెప్తున్నావు కానీ అక్కడ ప్రజెంట్ సిచ్యువేషన్ ఏంటక్క అని అనుకుంటారు, నాకు తెలుసు. ఇంకా చాలా మంది మమ్మల్ని గుర్తుంచుకొని టేక్ కేర్ అక్క, జాగ్రత్తగా ఉండండి అంటూ కూడా కామెంట్ చేస్తున్నారు. మీ అందరి ఆశీస్సులే మాకెప్పుడు శ్రీరామ రక్ష. న్యూస్ చూస్తుంటే చాలా భయం వేస్తుంది. ఎప్పుడో మనం పుట్టక ముందుకు జరిగిన యుద్ధం, అలాంటి విషయాలు ఇప్పుడు మన కళ్ళ ముందు జరుగుతుంటే అసలు ఏం చెప్పాలో కూడా తెలియట్లేదు. అలాగే మీరేమంటారో కామెంట్ చేయండి. నచ్చితే లైక్ చేయండి.